అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్త ఏంటి అసలు మీ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్ కార్యకర్త కాదు. కాకపోతే కాంగ్రెస్ ప్రోగ్రామ్‌లు చేస్తాను. అచ్చచ్చా! హ్మ్. ఓకే. అంటే మేము కళాకారులం గాబట్టి ఏది ఉంటే ఆ ప్రోగ్రామ్ చేస్తాము. ఓకే. కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఇష్టం ఎక్కువ. అచ్చా! అస్ కొంచెం ఎక్కువిష్టం. కొంచెం ఎక్కువిష్టం. అచ్చా! అన్నింటికంటే కొంచెం ఎక్కువిష్టం. ఆ రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజొచ్చింది గదా! హ్మ్. సో, నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి? మీ రెస్పాన్స్ ఎట్లుంది అందరిది? బావుంది. హ్మ్. బానే ఉంది గాదు. బాగా యెస్. ఉంది. అవును. అండ్ కాల్స్ గాని, మెసేజెస్ గాని, తర్వాత విష్ చేయడం గాని ఇంకా హ్మ్. తగ్గలేదు. ఇంకా ఆ! తగ్గలేదు. స్టిల్ ఇప్పటి వరకు గూడా ఇంకా తగ్గలేదు. ఆ! వస్తూనే ఉన్నాయి. మెసేజెస్ వస్తున్నాయి. కాల్స్ వస్తున్నాయి. కొంతమంది లోకల్ వాళ్ళు గూడా చేస్తున్నారు. అదర్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు గూడా కాల్స్ అవునా? చేస్తున్నారు. అవునా? ఓహ్! మాట్లాడుతున్నారు. వావ్! అక్కడి నుంచి గూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయారిక. యాహ్! అనొచ్చు. ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే. ఏంటా అంటే 'జబర్దస్త్' వాళ్ళు పిలిచారు. ఈ పాటికి పిలిచుంటారే? ఇంకా రాలేదు. ఆ! అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే. ఒక 1, 2 డే అయితే అది గూడా వచ్చేస్తది. అది వచ్చేస్తది. ఓకే. బాగా డబ్బులు సంపాదించారా? ఏం లేదు. అదేంటండి? పేరొచ్చింది బాగా. అవును. ఇంకా డబ్బుల వరకు రాలేదు. లేదు ₹1,00,00,000 నవీన్ యాదవ్ ఇచ్చాడని, ఒక విల్లా ఇచ్చాడని గూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. నవీన్ యాదవ్ అన్నయ్య ₹1,00,00,000 ఇస్తే, విల్లా ఇస్తే ఎవరినో పట్టుకొని ఎవరిదో బైక్ పేమెంట్ పే చేసి ఒక డ్రైవర్‌ని అదే ఇప్పుడు తీసుకొని మీరు రా బెంజ్ కార్‌లో వచ్చారనుకుంటున్నా నేను. అయ్యో! లేదు లేదండి. ఆ! లేదు రెంటెడ్ బైక్ అండ్ ఒక అబ్బాయి అచ్చా! గూడా ఇప్పుడే బయట పెట్టొద్దు ఫండ్స్ అన్నీ అలా అట్లానా? ఏం లేదు. ఆ! అంటే స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను ఎన్ని ఛానెల్స్ చేశానో, నేను ఎవరి దగ్గర రెమ్యునరేషన్ గూడా అవును. అడగలేదు. అవును. ఏదో అండ్ మీ దగ్గర కోట్లున్నాక మీరెందుకు అయ్యో! అడుగుతారు? డబ్బులు లేకపోతే అడిగేవాళ్ళు. అలా ఏం లేదు. ఆ! లేదు. అన్నయ్య వాళ్ళు గూడా ఏమి ఇవ్వలేదు. నేను గూడా ఇంకా అక్కడి వరకు ఏమి వెళ్ళలేదు. కలవలేదా ఇంతవరకు? కలిసాను. ఆ! అన్నయ్య వాళ్ళని కలిసాను. మాట్లాడడం జరిగింది. హ్మ్. బాపు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ బాపుతో కలవడం జరిగింది. హ్మ్. మాట్లాడడం జరిగింది. ఈ కోట్లు, ఈ విల్లాలు ఇంకా ఏం లేవు. హామీ అయితే ఇచ్చుంటారు గదా! నిజం జెప్పండి. పర్లేదు మేమేమైనా లేదు. లాక్కుంటాం. లేదు. మీరెట్లాగో మాకివ్వరు. అయ్యో! ఆ! అలా ఏం లేదు. ఆ! నాదొక చిన్న ఇల్లుంది. ఆ! విల్లా గాదు ఇల్లు. ఆ! ఓకే. యాహ్! ఆ ఇంటికి ఎప్పుడు ఏ చుట్టం వచ్చినా నేను ఆహ్వానిస్తాను. అండ్ హ్మ్. మీరొచ్చినా సరే నిన్ను ఎక్కడ? ఇది చేస్తా. ఎక్కడ? మలక్పేటలో. అచ్చా! మలక్పేటలో ఇల్లు కొనుక్కున్నారా? అంటే అమ్మ వాళ్ళది ల్యాండ్. అచ్చా! సో, వర్షం పడ్డప్పుడు అది కూలిపోయింది. సో, హ్మ్. ఒక 3, 4, 5 ఇయర్స్ బ్యాక్ కట్టించాం మళ్ళీ. అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి గదా! అవును. మలక్పేటలో. అవునవునవును. సో, అప్పుడు వర్షం నాలాలు పొంగి పొర్లాయప్పుడా? పొంగిపోయినప్పుడు కూలిపోయిందనమాట. హుహు. సో, అప్పుడు కట్టించాం. ఓకే. ఇంగ అక్కడే ఉంటున్నాం. ఓకే. ఇప్పుడు విల్లాకెప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? అయ్యో! విల్లా లేదు. ఆశైతే ఉంది. ఆ! ఖచ్చితంగా విల్లా టైప్‌లో ఒక ఇల్లు చిన్నది. మరెందుకిట్లా ఈ పెద్ద రూమర్ ఎందుకొచ్చింది? ₹1,00,00,000 ఇచ్చాడు, విల్లా ఇచ్చాడు. ఇప్పుడు మీ వల్లే గెలిచినట్టు గదా! ఆ! అనొచ్చు. కదా! మరి మీ దెబ్బకే ఆయన ఓవర్ నైట్ హ్మ్. మంచి అన్న గూడా క్రేజొచ్చి శ్రమ పడ్డారు. ఆ! అట్ ద సేమ్ మేము గూడా కష్టపడ్డాము. హ్మ్. కానీ ఇంగ రూమర్ ఎలా వస్తుందనేది నాకు గూడా తెలీదు. ఆ! స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను రూ. 1 గూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. సరే నాకు కరెక్ట్ నిజం జెప్పండి. ఆ రోజు కలిసిన రోజు ఏం జెప్పాడు ఎవరు? నవీన్ యాదవ్? అన్నయ్య బయటికెళ్ళిపోయారు. ఆ! బాపు గారున్నారు. హ్మ్. సో, మూవీస్‌లో ఖచ్చితంగా చాయిస్ ఇప్పిస్తాను. హ్మ్. అండ్ ఒక యూనియన్ కార్డ్ అండ్ చూసుకుంటాను బేటా అన్నారు. హ్మ్. అంతేగాని ఇంకా మిగతావేమి లేదు. నవీన్ మాట్లాడలేదా మీతో? లేదు అన్నయ్య ఇంకా అంటే బిజీగా ఉన్నారు అన్నయ్య. అచ్చచ్చ! అవునులే. కరెక్టే కాల్ గదా! చేసి అవును. చేశారు. హ్మ్. ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఇంటర్వ్యూలో. అవును. అండ్ నేను వెళ్ళినప్పుడు అన్నయ్య బిజీలో ఇప్పుడు ఉన్నారు. మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూలు నవీన్ యాదవ్ గూడా చేసుంటాడుగా? అన్నయ్యతో అస్సలు నాకు పోటీ లేదు. అండ్ పొంతన గూడా లేదు. ఆ! అన్నయ్య ఎవరెస్ట్ అయితే నేను లోయెస్ట్. ఆ! కాకపోతే అన్నయ్య వల్ల నాకు పేరొచ్చింది. అది చాలా హ్యాపీ అండ్ హ్మ్. లైఫ్‌లో నేను మర్చిపోలేను. ఓకే. ఆహ్, నవీన్ యాదవ్ అన్నయ్యని అండ్ జతీన్ అని ఈ వీడియో ఎవరైతే తీశారో ఆ! ఆ ఆ! పర్సన్‌ని గూడా ఖచ్చితంగా ఎవరా గుర్తుపెట్టుకుంటాను. అబ్బాయి? అంటే తెలీదు. తను గూడా లోకల్ అచ్చా! మీడియా మామూలుగా. చిన్నగా ఆహా! ఉందంట. ఓకే. ఓకే. ఆ! జూబ్లీ టైమ్ టీవీ ఛానెల్ ఓహోహో! నడిపిస్తున్నాడు అబ్బాయి. ఆ! జతిన్ తన పేరు. సో, తను ఒక 5 నిమిషాలు లాస్ట్‌లో అసలు తనకెందుకు తీయాలనిపించిందో కరెక్ట్. కరెక్ట్. ఆ! అంటే నా పాలిట దేవుడిలాగా అక్కడ నిలబడ్డాడేమో చెప్పలేము. ఆ! అంటే చాలా కష్టపడ్డాము. చాలా సభలల్లో అవునా? 3 అవర్స్, ఎన్ని 4 అవర్స్ సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా? 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అబ్బా! ఆ! 13, 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఓకే. అప్పటి నుంచి కష్టపడతాం. చాలా అంటే చాలా కష్టపడ్డ స్టేజ్‌లు చాలా ఉన్నాయి. హ్మ్. సో, ఒక విధంగా ఇద్దరు నాకు దేవుళ్ళని చెప్పొచ్చు. హ్మ్. ఎవరు జతిన్ అండ్ నవీన్. నవీన్ నవీన్. అన్నయ్య. హ్మ్.
ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇక్కడికొచ్చి నేను అనే పాట మీద డాన్స్ చేయడం ఒక అదృష్టం అయితే, ఆ పాటని, ఆ వీడియోని ఆ విధంగా తీయడం అనేది ఇంకో అదృష్టం. కరెక్ట్. అవును. సో అదొక మ్యాజిక్ లాగా జరిగింది. మ్యాజిక్ లాగానే. అంటే హ్మ్. అంతకుముందు గూడా మేము చాలా మంచి పెర్ఫార్మన్స్ చేసాం. ఆ పెర్ఫార్మన్స్‌ని చూసి మాకు ముందుగా వేరే టీఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది. ఆ! సో వాళ్ళు గూడా అక్కడ నిలబడిపోయారు. అంటే ర్యాలీని వదిలేసి మా అవునా? దగ్గర నిలబడిపోయారు. వావ్! ఆ! అండ్ అక్కడ కొన్ని లైవ్ చూస్తే, కొన్ని వీడియోలు చూస్తే కనిపిస్తదది. ఓకే. అక్కడ అంత హార్డ్ వర్క్ చేసిన దగ్గర వీడియో ఏం బయటికి ఆ! రాలేదు. ఏదో వాళ్ళ ఆ కార్యకర్తలనితో పాటు చేద్దామని చేసిన వీడియో ఇంత హైప్ అయిపోయింది. సూపర్. సూపర్. సో, మీకొచ్చిన మంచి ప్రశంస ఇది. బిగ్గెస్ట్ ప్రశంస ఎవరి నుంచొచ్చింది? అమ్మమ్మ నుంచి. ఆ! అంటే అమ్మమ్మ 90+ ఉంటాయి ఏజ్. అబ్బా! చూసిందా తను ఆ వీడియో? యెస్. ఓహ్! తను చూసింది. నాకు మళ్ళీ అదే వీడియో మామయ్యతో ఫార్వర్డ్ చేపిచ్చింది. ఆహ్, అమ్మ మేము ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని పెంచి, పోషించి, పెద్ద చేసి, పెళ్ళిళ్ళు చేసి, మీ పిల్లల వరకు గూడా మేము చూసుకుంటున్నాము. దానికి మాకిచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పేరు సంపాదించుకోవడం అని చెప్పింది. వెరీ సో అది సూపర్. చాలా హ్యాపీ. సీఎం గారు చూసారటనా మీ వీడియో? చూసారని యాహ్! ఒక టాక్ నడుస్తుంది. చూసారు. ఆ! చూసారు. అక్కడి నుంచి గూడా కాల్స్ వచ్చాయి. ఆయ్! త్వరలో వెళ్తాము అక్కడికి. ఓహో! ఒక అచ్చా! 2, 3 డేస్‌లో రీచ్ సీఎం అవుతాం. గారి నుంచి కూడా కాలొచ్చింది. యెస్. అంటే ఇక విల్లా వచ్చేసినట్టే. మీ నోటి పుణ్యాన. నేను అందుకే బాగా ప్రచారం చేస్తున్నాను. ఆ! ఒకవేళ విల్లా వస్తే నాకు అందులో కొంత వాటా ఇవ్వండి. వాటా కాదు. ఒక పోర్షనే మీకు రైట్. ఒక రాసిచ్చేస్తాను. రూమ్ పెట్టేసేయండి నాకు సరే. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, అంటే అక్కడి నుంచి వాళ్ళేమన్నా అంటే రమ్మన్నారా? లేదంటే ఏమన్నా హామీ అట్లా? లేదు. ఆ! కాల్ చేశారు. మాట్లాడారు అన్నయ్య హ్మ్. వాళ్ళు. అంటే అన్నయ్య మాట్లాడలేదు. రేవంత్ ఓకే. అన్నయ్య మాట్లాడలేదు. వేరే హ్మ్. వాళ్ళు ఓకే. పీఏ వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు. హ్మ్. అండ్ 1, 2 డేస్‌లో వెళ్తాం గూడా అక్కడి ఓకే. వరకు గూడా. ఆ! హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఖైరతాబాద్ ఉంది మళ్ళీ. షూర్. అవునా? కాల్స్ వెళ్ళిపోవడమే. వస్తున్నాయి. వస్తున్నాయా? వస్తున్నాయి. ఎవరు చేశారు మీకు? అంటే కాల్స్ మా పర్సన్ ఇంకొక అబ్బాయి అచ్చచ్చా! చూసుకుంటున్నాడు. ఆహా! సో తనే అటెంప్ట్ ఓహ్! చేసి అప్పుడే తనే టీమ్స్ కూడా పెట్టేసారా? లేదు. ఆ! అంటే మా సారు కొంచెం వేరే వర్క్‌లో బయటున్నారు. అచ్చచ్చా! సో ఓకే. బాబు కాలేజ్‌కి వెళ్తుంటాడు. ఏంటి మీ కాలేజ్‌కెళ్ళే బాబున్నాడా? యాహ్! ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే అయ్యా! అడగకూడదు అమ్మో! అవునా? ఆ! అయితే ఇంటర్‌వ్యూస్‌కి తీసుకెళ్ళడానికి ఆహ్, రోజు ఒక పర్సన్ వస్తున్నారు. అంటే తెలిసిన ఆ! ఫ్రెండ్ ఆ! సర్కిల్‌లో వాళ్ళే మాట్లాడుతున్నారు కాల్స్ ప్రెజెంట్ ఇప్పుడైతే. అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియేటా? డిగ్రీయా మీ అబ్బాయి? డిప్లొమా థర్డ్ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.